అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో A34 గా అరెస్ట్ అయిన చెవిరెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, ఇతను గురించి ఒక్కొక్క నిజం బయటకు వస్తుంటే నిజంగా మతిపోతుంది. మనం అందరం చెవిరెడ్డి అనుచరుడే మాత్రమే అనుకున్నాం మనం అందరం. కానీ ఇతను చెవిరెడ్డి మాత్రమే అనుచరుడు కాదు, పొట్టిరెడ్డి అనే వ్యక్తికి ఇతను అనుచరుడే. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇతను అనుచరుడే. అలాగే కవితకి ఇతను అనుచరుడే. అలాగే కేటీఆర్ కూడా ఇతను ఒక అనుచరుడే. ఎంత అనుచరుడు అంటే, ఎంత భక్తి అంటే కేటీఆర్ అంటే, అతను పుట్టినరోజుకి హిందీ పేపర్లో యాడ్ ఇచ్చేంత గొప్ప మనసు, గొప్ప ప్రేమ ఉన్న ఒక అనుచరుడు ఈ వెంకటేష్ నాయుడు. అంటే ఒక సాధారణమైన కార్యకర్త, ఒక నాయకుడి దగ్గర కింద స్థాయిలో ఉన్న సాధారణ కార్యకర్త హిందీ పేపర్లో ఒక యాడ్ ఇచ్చాడంటే అతని స్థాయి ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి. అతను లిక్కర్ స్కామ్ లో ఎంత సంపాదించాడో ఒక్కసారి ఆలోచించండి. అతను లిక్కర్ డబ్బులతో ఎంత విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక హిందీ పేపర్లో ఒక యాడ్ వేయాలంటే మామూలుగా ఉండదు, అంటే లక్షల్లో ఉంటుంది. అదే మెయిన్ పేపర్లు అంటే లక్షలే, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇలాగే ఉంటుంది. ఒక సాధారణమైన కార్యకర్త 30-40 లక్షలు పెట్టి యాడ్ ఇచ్చాడంటే ఇతను ఏ విధంగా దోపిడీ చేశాడు, ఇతను పైన ఉన్న అది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత దోపిడీ చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇతను లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, అతను విదేశాలకు వెళ్ళాలంటే సొంత ఫ్లైట్ బుక్ చేసుకొని వెళుతున్నాడు. ఒక సాధారణమైన కార్యకర్త. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా, చూడండి. లగ్జరీ కార్లు, మనోడికి లగ్జరీ కార్లు. జస్ట్ కార్యకర్త, జస్ట్ ఒక నాయకుడి దగ్గర ఉన్న కార్యకర్త లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నాడు. చూడండి, ఫ్లైట్, సొంత ఫ్లైట్. ఏ విధంగా అంటే ఆ లిక్కర్ స్కామ్ మీద ప్రజల రక్త మాంసాలతో బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఏ విధంగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. ఒక సాధారణమైన కార్యకర్తే ఈ స్థాయిలో సంపాదించి ఈ స్థాయిలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడంటే అతని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెంత సంపాదించి ఉండాలి, వాళ్ళు ఇంకా ఎంత దోచుకొని ఉండాలి. లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు. ఏదో 200 కోట్లు, 2000 కోట్లు, 300 కోట్లు, 4000 కోట్లు ఇలా కాదు, అంతగా మించేది వేల కోట్లతో ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. ఒకసారి చూడండి. ఇతను మామూలు వ్యక్తి కాదు. ఇతను ఏదైతే వైసీపీ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్యవర్తి, ఇతను బ్రోకర్. ఇతను వైసీపీ తరపున ఉన్న ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు హైదరాబాద్కి చేరటం, అక్కడి నుంచే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, దాన్ని ఏరే వాళ్ళకి వేయటం, ఏరే సెల్ కంపెనీలకి అక్కడ పెట్టుబడులు పెట్టడం, ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సమకూర్చడం, వీళ్ళు వైసీపీలో ఉన్న వీళ్ళు కూడా బీఆర్ఎస్తో అనుకూలంగా ఉండటం, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాలు వీళ్ళు చేయటం. అంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే వైసీపీ పార్టీ వీళ్ళిద్దరు కలిపి కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఇతను మామూలు వ్యక్తి కాదు. అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇతను లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఒక సాధారణ కార్యకర్తకి ఇది సాధ్యమా? మీరు ఆలోచించండి. సాధారణ కార్యకర్తకి ఇది సాధ్యమా? సొంత ఫ్లైట్లు, లగ్జరీ కారులో తిరగాలంటే మామూలు విషయం కాదు కదా. ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు స్కామ్ కాదు. ఇది ఇతను ఏదైతే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడికి ఒక 5 కోట్లు 10 కోట్లు ఇవ్వాలంటే ఆ డబ్బుల్ని ఇతను లెక్కేసేటప్పుడు వీడియో తీసి పెట్టుకుంటాడు.
అలాగే ఆ డబ్బులు ఆ నాయకుడికి ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీసి పెట్టేసుకుంటాడు. అలాంటి వీడియోలు వందల కొద్ది సిట్టు దగ్గర ఉన్నాయి. వందల వీడియోలు సిట్టు దగ్గర ఉన్నాయి. ఇది నిజం. ఆ వీడియోలు కూడా రేపు మామ బయట పడతాయి. వందల వీడియోలు, వందల కోట్ల స్కామ్. ఇది మామూలు స్కామ్ కాదు. ఇది అంటే ప్రజల సొమ్ముని, ప్రజల రక్తాన్ని ఏ విధంగా వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎలాగ జలగలాగా వీళ్ళు పట్టి పీల్చారో ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని కూడా ఇది అసలుకి అది ఫేక్ వీడియో. ఏదైతే వెంకటేశ్వర నాయుడు వీడియో ఉంది కదా, అది ఫేక్ వీడియో, అది నిర్ధారణ లేని వీడియో అనేసి బుకాయించుకొని పనికి మాలిన పనులు చేస్తున్నారు. ఒక పక్క తప్పుకు దొరికినా కానీ మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇచ్చల వీడియో, ఒక పిచ్చి ప్రయత్నాలు అన్నమాట. ఏందండి ఇది? ఎవరు అనేము, ఎవరు డబ్బులు, ఎవరమ్మమ్మ కూడా సొమ్ము ఇది? ఇంత దారుణంగా వందల కోట్లు, వేల కోట్లు రాష్ట్రాన్ని కుక్కల చింపిన ఇస్తర్లాగా పడేసి ఇష్టం వచ్చినట్టు కావాల్సిన దోచేసుకొని ఇచ్చల విడిగా చేసేసి అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు? అసలుకి వీళ్ళు చూస్తుంటే నిజంగా మత్తిపోతుంది అసలుకి. ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద కేసు. ఇది లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది. గ్యారెంటీగా దీని మీద పెద్ద తలకాలు ఉన్నాయి. సుప్రీం ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో పొట్టిరెడ్డి, అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు గ్యారెంటీగా ఉన్నాయి. ఎక్కడ తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ కార్యకర్తలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి రాష్ట్రాన్ని, ఇలాంటి అల్లా కొలాలను చేసిన వ్యక్తిని రోడ్ల మీద తిరగనిస్తే ఈ రాష్ట్రానికి ప్రమాదం. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కూడా. జై హింద్.